హన్మకొండలోని అజారా ప్రైవేటు హాస్పిటల్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పరకాల రాజపేటకు చెందిన రవి అనే వ్యక్తి మృతి చెందడంతో బంధువులు నిన్న రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి మృతి చెందాడని మృతుడి కొడుకు తన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుండి మృతదేహాన్ని తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పోలీసుల చేత తమను రాత్రి నిర్బంధించి ఫోన్లు లాక్కుపోవటమే కాక కేసులు పెడతామని హాస్పిటల్ యాజమాన్యం బెదిరిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన అజారా ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిగా ఉండని చెప్పన్నారు. ఆమె ఎక్కించా పానమైంది. పానం మొత్తం కూర్చి ధర్నం చేసినాం. ఏం చేసి పోలీసులు బందా చేసి మా వాళ్ళు అందరూ వేళ్ళు అందరూ వెళ్ళిపోయినాక తలగాబడి వచ్చిళ్ళు 1 గంట రాత్రి 12:30కు తలగాబడి మామూలు కొట్టుకుంటా వేసుకొని బయలు వీళ్ళను వేసుకొని ఒక్కనున్నారా మనిషి దగ్గర శివ దగ్గర ఉన్నా నేను పోయిన నన్ను తలబడి నన్ను కొట్టిళ్ళు కొట్టితే మంచి పక్క పోయి నేను పోయినాక వాళ్ళ శివ వేసుకొని వెళ్ళిళ్ళు. ఆ శివ ఎడిపోయిన సంగతి తెలియదు ఇంతవరకు. ఆ శివ ఎడిపోయింది ఎక్కడ ఉన్న శివం అర్థం తెలియదు, ఏం తెలియదు. మా నాన్న పేరు తోట రవి. మా నాన్నకు ఆట్లా 2 పైపులు బ్లాక్ అయిపోయినాయంటే ఆరోగ్యశ్రీ అని అజారాల ఫిబ్రవరి 19 తారీఖు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఫోన్ 1 లాక్ అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీకి చెప్పకని అట్లా కూడా కట్టి అడ్మిషన్ అయినాక ఆరోగ్యశ్రీ అప్రూవ్ కొన్ని రోజులు రాలేదన్నారు. వచ్చినాక కొన్ని రోజులు మేడం అయితే లండన్ పోతుందని ఆపింది. 19వ తారీఖు అడ్మిట్ అయిన మనిషి 4వ తారీఖు నాడు ఆపరేషన్ చేసింది. 3 రోజుల తర్వాత తెలియక వచ్చిండు, నడిపించిళ్ళు, తినబెట్టిళ్ళు. 4వ 5వ రోజు మళ్ళీ ఏమో అయ్యింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడాలి, దీంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టున్నది, నీరు ఉన్నట్టున్నది, ఏ స్కానింగ్లో అవపడతలేదు, మళ్ళీ చూడాలి, ఆపరేషన్ చేయాలన్నది మేడం మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఏం కాదంటే ఏం కాదు, మన డౌట్ పోతుంది, ఏం క్లియర్ కాదు, ఏం కాదన్నది. సరే మేడం మీ ప్రయత్నం, మీ దండం పెడతాం మేడం, మీరు చూడాలంటే చూసింది, ఏం నీరు లేదన్నది. నీరు లేదన్న తెల్లారు ఏం చేసిందంటే అది కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డది, ఇది మూత్రం అవుట్పుట్ వస్తలేదు అని చెప్పింది. అవుట్పుట్ కోసం డయాలసిస్ చేసుకోవాలన్నది, అది ఆరోగ్యశ్రీ మీద రాదన్నది. అట్లా ఆరోగ్యశ్రీకి బిల్లు కట్టినాం, మళ్ళీ అదనంగా 40,000 కట్టినాం. సో రోజు అదనంగా 40 కట్టి రోజు 3500 డయాలసిస్ చేస్తారు. ఆరోగ్యశ్రీ అన్న కాంచి ప్రతిరోజు బిల్లులే. ఏ ఒక్క మెడిసిన్కు ఆరోగ్యశ్రీ వర్తించలే మాకు. ప్రతి ఒక్కటి మేమే తెచ్చుకున్నాము. ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాక ఏమైందంటే ఆ నెల తర్వాత మళ్ళీ మార్చి 19 వరకు ఆరోగ్యశ్రీ అయిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ అయిపోయిందంటే మాకు ఇప్పుడు డబ్బులు లేవని మేము గంట సత్యనారాయణ ఎమ్మెల్యే దగ్గర పోయి ఫోన్ చేయించినాము. ఈ సీఓకి ఫోన్ చేయించితే మేము ఒక 2 రోజులు చూస్తాము, ఆ తర్వాత డబ్బులు కట్టమని అన్నారు. సరే 2 రోజులు అయితే 2 రోజులు అని చెప్పి ఉన్నాము. ఉన్నాక ఇప్పటికి 6 డేస్ అయింది. 6 డేస్ తర్వాత ఏమైందంటే సార్ మరి ఏమైంది, ఎట్లున్నది కండిషన్ అంటే, కండిషన్ ఓకే క్యూర్ అవుతాడు, కాకపోతే ఇంకో 10 రోజులు పట్టచ్చు, వెంటిలేషన్ ఉన్నాడు, ఓపికతో ఉండాలి. సార్ 10-20 రోజులు అంటే మాతో కాదు, ఇప్పటికే మీరు రోజుకు 50,000 ఇస్తారు బిల్లు, మాతో కాదు సార్. మరి మేము నిమ్స్కి పోయి వెళ్ళిపోతుంది ఎమ్మెల్యేతో మాట్లాడించుకొని నిమ్స్లో జాయిన్ చేసుకుంటామంటే సరే మీ ఇష్టం జాయిన్ చేసుకోండి, మీకు పేషెంట్ చెప్తా ఉన్నారు. సార్ డిశ్చార్జ్ చేయాలి, బిల్ వేయాలి అని చెప్పిన. మాకు బిల్ వేసిళ్ళు, బిల్లు పైన కట్టినాము, కేసెట్ కింది పంపించిళ్ళు.